హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఈరోజు మన ఛానల్లో చేయబోయే రెసిపీ రొయ్యల కూర అండి. ఈ రొయ్యల కూర చేయడానికి నేను 1/2 kg వరకు అయితే రొయ్యలను తీసుకొని నీట్గా వాష్ చేస్తున్నాను. వాష్ చేయడానికి ముందు నేను కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేసి నీట్గా వాష్ చేసుకుంటున్నాను. అలా వాష్ చేసుకున్నట్లయితే రొయ్యలు అనేవి చాలా నీట్గా వాష్ అయ్యి నీచు వాసన అనేది రాదండి. వీడియోలో చూపించిన విధంగా నేనైతే వాష్ చేసి పెట్టుకున్నాను. తర్వాత కొంచెం ఒక గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్ వేసి తర్వాత కడిగి పెట్టిన రొయ్యలను వేసి మళ్ళీ కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసి ఉడికించుకున్నట్లయితే ముక్కకి ఉప్పు చాలా బాగా పట్టి టేస్ట్గా ఉంటుందండి. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఉప్పు పసుపు ఇదంతా కలిపిన తర్వాత స్టవ్ మీద పెట్టి ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఉడికించుకుంటే రొయ్యలు అనేది చాలా బాగా ఉడికి ఉప్పు బాగా పడుతుంది ముక్కకి. అలాగే నీచు వాసన రాదండి. ముక్క చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొంచెం ఆయిల్ తీసుకొని 3 స్పూన్ల ఆయిల్, తర్వాత లవంగం చెక్క వేసి అవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుందాం. నేనైతే మీడియం సైజు 2 తీసుకున్నానండి. 2 ఉల్లిపాయలు కట్ చేసి తీసుకొని వేయించుకుంటున్నాను. ఈ ప్రాసెస్లో మీరు కూడా చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి రొయ్యలు టమాటా కూర రైస్లోకి, చపాతీలోకి అండ్ పుల్కాలోకి అన్నిట్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. 2-3 పచ్చిమిర్చి అయితే కట్ చేసి నిలువుగా వేసుకుంటున్నానండి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం మనం. టమాటా ముక్కలు కూడా యాడ్ చేసిన తర్వాత అవి కూడా మొత్తం కలిపి తర్వాత కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేసుకుందాము. యాడ్ చేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా యాడ్ చేయడం వల్ల కొంచెం తొందరగా ఉడుకుతుంది. ముక్కలు అనేది సాఫ్ట్గా అవుతాయండి. చూడండి, ఉప్పు పసుపు వేసేసి నేను అంతా ఒకసారి కలిపేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రొయ్యల కూర. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, టమాటా ముక్కలు అన్నీ సాఫ్ట్గా ఉడికిపోయాయి. తర్వాత నేనేం చేస్తున్నానంటే ఉడికించి పెట్టుకున్న రొయ్యల్ని వేస్తున్నాను. ఉడికించి పెట్టిన రొయ్యల్ని వేసిన తర్వాత అందులో 1 స్పూనున్నర కారం వేసాను. అలాగే కొంచెం ఉప్పు వేసాను. ఆల్రెడీ మనం ఇందాకలే వేసాం కాబట్టి చూసి వేసుకోవాలండి ఉప్పు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవచ్చండి. ఈ కూర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరు ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ కూరని చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రాసెస్లో. తర్వాత నేను మొత్తం ఒకసారి మిక్స్ చేస్తున్నాను. తర్వాత లాస్ట్లో బాగా ఉడికించుకొని ఒక 10 నిమిషాల వరకు ఆల్రెడీ మనకి రొయ్యలు ఉడికాయి కాబట్టి ఎక్కువసేపు అయితే పట్టదండి. ఒక 10 నిమిషాలు ఉడికించుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల కూర రెడీ అండి. వేడివేడిగా చాలా సింపుల్గా అయిపోతుందండి. అన్నీ మన ఇంట్లో దొరికేయనండి. ఎక్కువ మసాలాలు ప్రిపేర్ చేసుకోనక్కర్లేదు, ఎక్కువ శ్రమ పడక్కర్లేదు. వెంటనే చిటికలో అయిపోతుందండి రొయ్యల కూర. నేను అలాగే రైస్లో పెట్టుకొని టేస్ట్ చేస్తున్నాను. మీరు కావాలంటే పుల్కా చపాతీలోకి, రోటీలోకి దేంట్లోకైనా టేస్ట్ చాలా అదిరిపోతుందండి, బాగుంటుంది. తర్వాత నేను ప్లేట్లో వేసుకొని చూస్తున్నాను. టేస్ట్ చూసి మీకు కూడా ఎలా ఉందో చెప్తాను. మీరు ఈ ప్రాసెస్లో చేసుకొని తినండి. మీకు 100కి 100 మార్క్స్ ఇస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఉప్పు కారం కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి.
చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నోట్లో వేసుకుంటే అమృతంలా కరిగిపోతుందండి. అంత టేస్టీగా ఉంది. ఈ ప్రాసెస్లో మీరైతే తప్పకుండా ట్రై చేయాల్సిందేనండి ఒక్కసారైనా. అసలు అమృతంలా కరిగిపోయిందండి. అంత టేస్టీగా ఉంది. అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. అసలు ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటే ఈ ప్రాసెస్లో చేస్తే మళ్ళీ మళ్ళీ చేపించుకొని మరీ తింటారు. గిన్నెలు గిన్నెలు ఖాళీ అవ్వాల్సిందేనండి. అంత టేస్టీగా ఉంటుంది ఈ టమాటో పచ్చి రొయ్యల కూర. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.